నా పేరు వీరాస్వామి, మాది పెదకూరపల్లి మండలం, ఇది కోసూరు పల్నాడు. అయితే ఇక్కడికి పాడి గేదెలు వస్తాయి, ఎద్దులు నాటు ఎద్దులు వస్తాయి, నెల్లూరు ఎద్దులు వస్తాయి, అన్ని జాతులు వస్తాయి. మన గొడ్డుని చూసుకొని 80,000 70,000 మన కాడ అమౌంట్ బట్టి కొనుక్కుంటాం. అయితే 1,00,000 కొండయి, 1,50,000 కొండయి, 1,50,000 కొండయి, 2 లక్షలు కొండయి. ఇప్పుడు ఈ దున్నే జాత ఎద్దులు 50,10,000 ఈ దున్నేయి పట్ట అరగట్టుకొని చూసుకొని నచ్చితే తోలిపోతాం, నచ్చపోతేనో పని మీద వదిలిపెట్టి మా అబ్బాయిని మేము తీసుకుని వెళ్తాం. అది ప్రతి గురువారం ఉదయం 5 కాడ నుంచి మధ్యాహ్నం 1 గంటగా జరిగిద్ది సంత. ఇది ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నడుస్తూ ఉంది సంత. ఇది ఏంది బెంగళూరు ఎక్కితే ఎక్కువ పాడి గేదెలు పోతాయి, హైదరాబాద్ పోయేలాగే పాడి గేదెలు పోతాయి ఎక్కువ శాతం. ఇటు ఇక్కడి నుంచి కోదాడ కూడా పోతాయి ఎద్దులు, మంచి ఎద్దులు 1,50,000 1,50,000 పెట్టి ఇక్కడ బేరగాలు కొనుక్కొని అక్కడ తీసుకుపోయి వాళ్ళు అమ్ముకుంటారు. గురిజాల సంతకు పోతాయి ఇక్కడి నుంచి, అన్ని పక్క పోతాయి, పక్క నుంచి అన్నీ ఇటు వస్తాయి. ఇప్పుడు ఎద్దులతో వ్యవసాయం చేస్తే తాటరతో వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందంటే, ఎద్దుల వ్యవసాయం తల్లి పాలతో సమానం, తాటర వ్యవసాయం వచ్చేళ్ళకే పాత పాలతో సమానం. నాకు తెలిసినంతవరకు నేను 18 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉంటా. నేను ఎప్పుడైనా 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి కొంటా ఎద్దుల్ని. 1,00,000 రూపాయలు లానం కొంటా. 1,00,000 రూపాయలు పెట్టి లానం కొంటే 80 ఏళ్ళ 1,00,000 రూపాయలు కొన్న ఎద్దులు 70 ఏళ్ళ కింద ఉంటాయి మాకు. 1,50,000 1,25,000 1,50,000 కుదిరితే వాతావరణం బాగుంటే 2 లక్షలకి వ్యవసాయం చేస్తాం. అమ్ముకుంటేనేమో డబ్బులు పోతే అమ్ముకోకపోతే 2 ఏళ్ళ పడి దున్నుకున్నాక మళ్ళీ రేటుగా మళ్ళీ అమ్ముకుంటాం. 70,000 బాగొట్టుకొని 50,000 బాగొట్టుకొని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. 2 ఏళ్ళ పడి దున్నుకొని మళ్ళీ 1,00,000 రూపాయలకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు రైతుల్లో. ఒక రోజుకి వచ్చేళ్ళకి మినిమం 8 ఎకరాలు దొరకవచ్చు డైలీ. ప్రతి మడిసి సొంత ఎద్దులైతే ఒంటికి నొప్పి లేకుండా, ఎద్దు నొప్పి లేకుండా 8 ఎకరాలు, 8 5 4,000 వేసాం. అది రోజుకి వచ్చి 4,000 వేసాం. వచ్చప్పుడు వచ్చేళ్ళకే 10 ఎకరాలు దాలవచ్చు, 12 ఎకరాలు దాలవచ్చు, 15 ఎకరాలు దాలవచ్చు, 18 ఎకరాలు దాలవచ్చు. ఎద్దులు బాగుంటాయి. ఎద్దులు బాగుండాలి, ప్లస్ తోలేవాడు తిరిగే ఓపిక ఉండాలి. 2 సంపోట్లు కావాలి. అది కత్తి 2 పక్కల సాన ఉన్నట్టుగా ఎద్దుల్లో టాలెంట్ కావాలి, తోలేవాళ్ళకి టాలెంట్ కావాలి. నేనైతే ఎచ్చు 15 ఎకరాలు వేస్తా, 18 ఎకరాలు వేస్తా. పక్కోడు మేడి మీద చేయకుండా నేను ఇస్తా అవకాశం. అది చంద్రమౌళి, కోసూరు సంతకు వచ్చాం. మాకు ఎద్దులు కావాల్సి వచ్చాం. ఏది అనుకూలతగా ఉంటే ఒక రకమైన చూసుకుందామని వచ్చాం. రేట్లు ఏమో బేరగాళ్ళు ఎక్కువ ఉన్నారు, రైతు వారు తక్కువ. అది దానివల్ల మనకి ఏదో అది ఇది చూసి $లు ఎక్కువ ఉండి మనకి కుదిరితే తోలుకుంటాం, లేకపోతే లేదు. ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి. గొడ్డు పెద్ద ఇదిగా ఏం లేవు. మనం అనుకూలతగా ఉండి బట్టి రైతుని బట్టి కొనుక్కోవటం, ఇక దానికి ఏం సమస్య లేదు. రేపు అమ్ముకోవాలనుకున్నా కూడా మేప లేక రైతు ఎంతో కొంత బరికి అవతల పడేయటం. ఇంకా అది దాని గురించి చెప్పేది ఎవరిటం వాళ్ళది. అంటే ఎద్దుల మట్టికి ఇలా దాదాపు 150 జాతలు వచ్చినాయి. ఆవు దూళ్ళు 150 అట్ట వస్తుంది. షౌట్నని అంటే దానికి చెప్పేది ఏముంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొనుక్కుంటారు. మీరు ఎంతలో అయితే రైతు వారికి ఎంతలో తీసుకుంటే బాగుపడతాడు బెటర్? రైతు వారిగా 80,000 60,000 ఆ రేంజ్లో ఎక్కువ చూస్తున్నారు. ఉండరు రైతు 1,10,000 రైతుని బట్టి కొనుక్కుంటారు. అంతేగాని మనకి కావాలనుకున్నానే రావు, మనం వాళ్ళు నచ్చినట్టు మనకు రావు. అది ఆయన కూడా ఏం చేస్తాడో 4 ఎకరాలు తోలుకుంటాడు. రోజుకి ఎకరానికి 500 600 ఇస్తున్నారు. చాకరీ చేసుకునే వాళ్ళకి అవి ఉపయోగం. వ్యవసాయం మేపుకొని చాకరీ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. నెలకే 25-30,000 అడగోళ్ళకి సంపాదించుకోవచ్చు సీజన్లో. ఈ సీజన్ పోయినా వరకు మేపుకోవటమే సంపాదించుకోవచ్చు. చాకరీ సీజన్ మొత్తం చేసుకోవాలిగా. అది ఏ లక్షణాలు దాని కొమ్ము పాటలు అన్నీ దాని లక్షణం అన్నీ చూసి జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. సుళ్ళు సైజు 50 అంగుళాలు 55 అంగుళాలు ఉంటాయి. దేనికి ఇష్టమైన వాళ్ళు దాన్ని కొనుక్కుంటారు. 40 అంగుళాలు కొనుక్కుంటారు, 20 అంగుళాలు కొనుక్కుంటారు. సైజుని బట్టి ఎవరికి ఇష్టమని వాళ్ళు కొనుక్కుంటారు. అయ్యే కొనాలనే లేదు, ఎవరికి ఇష్టమని వాళ్ళు కొనుక్కుంటారు. కోండి సాంబశివరావు, కోండి వారి పాలెం మాది. మేము కోసూరు సంతకు వచ్చాము. వచ్చి ఒక జత ఎద్దులు కొనుక్కున్నాము. ఎంత కొన్నారు సార్? ఏంటి? 1,00,000 రూపాయలు కొనుక్కున్నామండి జత. ఓకే. మనం వ్యవసాయానికి ఒక ఎద్దును సెలెక్ట్ చేసేటప్పుడు ఏ లక్షణాలు చూసి సెలెక్ట్ చేసుకోవాలి సార్? వ్యవసాయానికి కొనుక్కునేటప్పుడు మనము కాలిపాటు, కొమ్ముపాటు, ఒళ్ళు రంగు చూసి కొనుక్కోవాలి. చుళ్ళు శుద్ధంగా ఉండాలి. ఒక్కసారి మీ అనుకున్న ఎద్దులు వివరిస్తారా, ఎలా చేశారు ఏంటి అనేది? గిట్టెలో బాగుండాలి, గుర్రపు గిట్టెలాగా ఉండాలి. తోక చర్నకోలలాగా ఉండాలి. కొమ్ము మంచి కొమ్ము ఉండాలి, పంగతలు రాకూడదు.
డొక్కల్లో మొండెనకలు అవి చూసుకోవాలి, సుళ్ళు శుద్ధాలు చూసుకోవాలి. ఆవులు దొరుకుతాయి, పాడి పశువులు దొరుకుతాయి, అరక ఎద్దులు దొరుకుతాయి, లేగదోళ్ళు దొరుకుతాయి, కోడెదోళ్ళు దొరుకును. ఇక్కడ మీకు అవసరమైనప్పుడు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తుంటాము. మిగతా సంతలకి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ అరక ఎద్దులు, పాడి పశువులు, కోడెదోళ్ళు మనకి బాగా దొరుకుతాయి. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు సంతకి? నేను సుమారు 30 సంవత్సరాల నుంచి వస్తున్నా. అప్పటికిప్పటికి వచ్చిన మార్పులు ఏంటి సార్ సంతలో? సంతలో కొద్దిగా వసతులు పెంచారు. అప్పుడు గోడాలు కూడా లేవు మేము ఫస్ట్లో వచ్చినప్పుడు. ఇప్పుడు గోడాలు అయ్యి నీడ బోడ వచ్చారు వర్షానికి. ఇక్కడ కమిషన్ రేట్లు మార్పులు ఎలా ఉంటాయి సార్? ఇక్కడ ఎద్దులు కొనుగోలు చేస్తే 2000 రూపాయలు తీసుకుంటున్నారు బోకర్లో. మరి గేట్ కాడ 100 రూపాయల కాడికి తీసుకుంటున్నారు కొనుగోలు రేట్లు. రైతులకు అనుకూలంగానే ఉందా? పర్లేదులే, రైతులకు అనుకూలంగానే ఉంటుంది. ఇక్కడ వస్తుంటాయి 100 జాతులు ఎద్దుల దాకా వస్తుంటాయి, ఒక 100 పాడి పశువులు వస్తుంటాయి, ఒక 50 లేగదోళ్ళు దాకా వస్తుంటాయి, ఆవులు 10-20 వస్తుంటాయి. సీజన్లో 1 లక్ష రూపాయలకి చేసుకోగలుగుతాం. ఎద్దులు మిగులుతాయి అంటే మేత ఖర్చులు, దానా ఖర్చులు, కూలి ఖర్చులు కట్టేస్తే ఎద్దులే ఉంటాయి, మనకి ఏమి ఉండదు. రైతుకి ఏం మిగలదు. ఎప్పుడు సాగిపోతున్నారని సాగిపోవటమే రైతు. ఇక్కడ మిగిలేదు ఏముండదు రైతుకి. ఎప్పుడు ఏ గవర్నమెంటు మనకి చెయ్యదు. ఊరక రైతు రైతు అంటారు. రైతుకి అసలు ఇవ్వడం ఏ ప్రభుత్వం వచ్చినా నాశనమే రైతు. ఇవన్నీ మార్పులు వస్తే రైతు బాగుపడతాడు. నా పేరు హేమంత్ కుమార్, మాదిపాడు, కోసూరు జిల్లా. ఈ వారంలో ఎద్దులు వచ్చినాయి కాబట్టి వచ్చేసి ఎద్దులు 1 లక్ష రూపాయలకు ఉండే, 2 లక్షలకు ఉండే. పెయ్యలు కానీ ఒంగోళ్ళు కానీ మన పాడిచ్చే గేదెలు కానీ చాలా ఉన్నాయండి. కాబట్టి గురువారం వస్తామండి. ఇది వారం ఇటు అరకలు కానీ బొరకలు కానీ మేము సంత వ్యాపారం కానీ చేస్తామండి. కాబట్టి కొనుక్కొని నమ్మకం లేక ఎక్కడికొచ్చి అరగట్టుకుంటారు. అరగట్టుకొని చూసుకుంటే నమ్మకం, లేకపోతే నా ఎద్దులు నాకు తోలుతారు, నీ కాయిదా బేరం నీ కాయిదా తీసుకుంటారు. కాబట్టి ఇది ఏమన్నా కొమ్ము ఎక్కువ ఉన్నా కొమ్ము ఉన్నా దగ్గినా కోస్తారు. కాబట్టి జతకు వచ్చేసి అంత 100-200 తీసుకుంటారు కొమ్ములకు వచ్చేసి. వ్యవసాయానికి రేంజ్ని బట్టి, రేంజ్ అంటే కొరస కావచ్చు, 3 ముళ్ళు కావచ్చు, ఒక ఓట కావచ్చు, పొట్టి కావచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఎద్దు ఉంది, ఆ ఎద్దు ఈ ఎద్దు ఒక జత అయినాయి. కాబట్టి జత కలితేనే వాళ్ళు అరగట్టుకొని చూసుకున్నారు. అదండి. వారం వచ్చేసి ఎద్దులేమో ఒక 50 జాతలు 60 జాతలు వస్తాయి. ఆవులు వచ్చేసి గోమాతలు వచ్చేసి ఒక 20 జాతలు లేదా 10 జాతల లోపల. బెరగొడ్డు వచ్చేసి మన కోడదోళ్ళు వచ్చేసి ఏమో 40-50 జాతలు వస్తాయి. బెరగొడ్డు వచ్చేసి 60-70 జాతలు వస్తాయి. ఇవి వచ్చేసి ఇక్కడ బేరం కాబట్టి మన గుంటూరు జిల్లా మండికి కానీ, కోదాడ సంతక మండికి కానీ, గురిజాల మండికి కానీ, అటు బాబోతే ఇటు బాబోతే అటు నుండి వస్తాయండి. ఇక్కడికి ఇక్కడ ఆ సంతల కన్నా ఇక్కడ 10,000 తక్కువగా వస్తాయి గుడ్డు ఏంది. కాబట్టి కమిషన్ ఇచ్చేలోపు ఒక్కొక్క ఎద్దుకి 1000, జతకు వచ్చేసి 1500 లేదా 2000 తీసుకుంటారు. బెరగొట్టకు వచ్చేసి కూడా అదే రేట్ అండి. మన ఆవులకు కానీ మన కోడదోళ్ళకి కానీ జత అంటే మామూలు బట్టి మన తెలిసినోడు అయితే రూపాయి అటు తీసుకుంటాం, మన తెలియనోడు అయితే వాకరు వచ్చేసి 2000 ఇవ్వాలండి. గంగబాబు అండి మాది, అనంతవరం, కోసూరు మండలం, పల్నాడు జిల్లా. ఎద్దులు వస్తాయండి బాగానే. ఎద్దులు ఒక 50-100 జాతల దాకా ఎద్దులు వస్తాయి. ఆవులు వస్తాయి, గేదెలు వస్తాయి, గేదెలు కూడా వస్తాయండి ఒక 50 జాతల దాకా. వాటిని చూడాలంటే సుళ్ళు అని ఏమి చూస్తారండి ఆ ఎద్దుని కొనాలంటే. ఇప్పుడు ఈ ఎద్దు లక్షణాలు వర్ణించు. సుళ్ళు చూడాలండి ముందు. సుళ్ళు చూసిన తర్వాత సుళ్ళు చూసి వాటిని పట్టుకొని ఇచ్చిద్దా లేదా అది చూసుకుంటాం ముందు.